ఒక దట్టమైన అడవిలో కోకో అనే చురుకైన కోతి, రంగా అనే జిత్తులమారి నక్క ఉండేవి. ఒకరోజు కోకోకి పండ్ల చెట్టు కింద ఒక మెరుస్తున్న అద్భుతమైన చెక్క పెట్టె దొరికింది. ఆ పెట్టె మీద దీన్ని తెరిచిన వారికి అడిగింది దక్కుతుంది, కానీ స్వార్థంతో తెరిస్తే జరిగేది వేరు అని రాసుంది. అమాయకపు కోకోకి అది చదవడం రాదు. అది ఆ పెట్టెను పట్టుకుని ఆడుకుంటూ ఉండగా రంగా నక్క కన్ను ఆ పెట్టె మీద పడింది. ఆ రాతలు చదివిన రంగాకి ఎలాగైనా ఆ పెట్టెను సొంతం చేసుకుని అడవికి రాజు అవ్వాలనే అత్యాశ పుట్టింది. వెంటనే రంగా నక్క ఒక ప్లాన్ వేసింది. అరెరే కోకో, ఆ పెట్టెలో చాలా భయంకరమైన మంత్రగాడి ఆత్మ బందీ అయి ఉంది. నువ్వు దాన్ని తెరిస్తే నిన్ను మింగేస్తాడు. దాన్ని నాకిచ్చేయి, నేను దూరంగా ఉన్న లోయలో పడేసి వస్తాను అని భయపెట్టింది. పాపం కోకో ఆ మాటట్లు నమ్మి భయంతో పెట్టెను రంగాకిచ్చేసి అక్కడి నుంచి పారిపోయింది. రంగా నక్క సంతోషంతో ఎగిరి గంతేసింది. ఎవరూ చూడకుండా ఒక చీకటి గుహలోకి వెళ్ళింది. ఆ పిచ్చికోతి నా మాటలు ఇట్టే నమ్మేసింది. ఇప్పుడు ఆ దేవుణ్ణి అడిగి ఈ అడవి మొత్తానికి రాజునైపోతాను, బోలెడంత మాంసం అడుగుతాను అని ఆశగా ఆ మాయా పెట్టెను తెరిచింది. పెట్టె తెరవగానే అందులోంచి ఎలాంటి అద్భుత శక్తులు రాలేదు. పైగా దానిలోంచి ఒక చిన్న కాగితం బయటకు వచ్చి రంగా నక్క ముఖం మీద పడింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ పెట్టె ఒక అబద్ధం. ఇది కేవలం మీ మనసులో ఉన్న స్వార్థాన్ని బయటపెట్టే ఒక పరీక్ష మాత్రమే. అదే సమయంలో భయంతో వణికిపోతున్న కోకో దగ్గరికి అడవిదేవత ప్రత్యక్షమైంది. కోకో, నీ ప్రాణానికి ప్రమాదం ఉన్నా సరే ఆ పెట్టెను నీ స్నేహితుడు రంగాకి ఎందుకిచ్చావు అని అడిగింది. నేను ఎలాగోలా చెట్లు ఎక్కి పారిపోగలను, కానీ నా స్నేహితుడు నక్కకు అంత వేగంగా చెట్లు ఎక్కలేడు కదా. అందుకే వాడికి ఆ అపాయం రానివ్వకుండా రక్షించాలనుకున్నాను అని బదులిచ్చింది కోకో. ఆ సమాధానానికి సంతోషించిన అడవిదేవత కోకో స్వచ్ఛమైన మనసుకు మెచ్చి ఒక నిజమైన మాయా పండ్ల చెట్టును బహుమతిగా ఇచ్చింది. ఆ చెట్టుకు ఎప్పుడూ తీయటి పండ్లు కాస్తూనే ఉంటాయి. ఇటు గుహలో రంగా నక్క స్వార్థం వల్ల ఆ పెట్టెలోంచి పెద్ద పెద్ద తేనెటీగలు బయటకు వచ్చి నక్కను కుట్టడం మొదలుపెట్టాయి. రంగా నక్క, బాబోయ్, నాకొద్దు ఈ రాజరికం అంటూ అరుచుకుంటూ అడవిలోకి పారిపోయింది. నీతి: ఇతరులను మోసం చేసి ఏదైనా సాధించాలనుకుంటే చివరకు మనకే నష్టం జరుగుతుంది. మంచి మనసుతో చేసే పనికి ఎప్పటికైనా మంచి ప్రతిఫలమే దక్కుతుంది.